సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు కువైట్ నుంచి కడపకి వెళ్ళే జర్నీని మీకు చూపిస్తాను అనమాట. ఇది మన కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో ఇండిగో ఎయిర్వేస్ లైన్ అనమాట ఇది. సో కువైట్ నుంచి కడపకి వెళ్ళే ఫ్లైట్ ఒకటే ఉంది, ఇండిగో వయా హైదరాబాద్. సో ఇప్పుడు నేను లగేజ్ వేస్తున్నాను. సో నా లగేజ్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు 31 కిలో ఉంది నాది. మ్యాక్సిమం 30 కిలోలు అయితే ఓకే, బట్ ఏదో నా టైం బాగుంది కాబట్టి 31 కిలో వదిలేశారు. సో ఫైనల్లీ బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది, అలాగే బోర్డింగ్ కూడా నిలబడినాను అనమాట. సో ఇప్పుడే ఫ్లైట్లో కూడా ఎంటర్ అవుతున్నాను. ఫ్లైట్లో ఎంటర్ అయినాక ఆ నుంచి మీ వీడియో మొత్తం చూడండి, మీరు స్కిప్ కాకుండా. సో ఇది కూర్చున్నాను అనమాట ఫ్లైట్లో. సో ఇంకొక 10 నిమిషాల్లో ఫ్లైట్ బయలుదేరుతుంది. సో ఫైనల్లీ ఇప్పుడు ల్యాండ్ అయిందనమాట. హైదరాబాద్ అందరూ వెయిటింగ్లో ఉంటారు దిగడానికి. సో అందరు దిగారనమాట. ఇది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూడొచ్చు మీరు. క్లైమేట్ అయితే మరి అంతగా ఏం కూల్గా అయితే లేదు. సో లగేజ్ కోసం వెయిటింగ్, ఎందుకంటే ఇక్కడి నుంచి లగేజ్ తీసుకొని తొందరగా బయలుదేరాలన్నమాట డొమెస్టిక్ ఫ్లైట్ పడ్డానికి కడపకి. సో ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లగేజ్ సెక్షన్ అనమాట. సో నా లగేజ్లో వచ్చినాక ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ కౌంటర్లో నేను డొమెస్టిక్ లగేజ్ వేసేస్తాను అనమాట, డొమెస్టిక్ ఫ్లైట్ లగేజ్. సో ఇంకా అక్కడి నుంచి టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇండిగో ఎంప్లాయ్ ఒక అతను అయితే వచ్చాడనమాట మాకు అందరితో తీసుకోపోవడానికి, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి లోపల ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ పట్టాలి. సో ఇతనే. సో మేము ముగ్గురు ఉన్నాం అనమాట కడపలో. అలాగే మన కడప ఎమ్మెల్యే మాధురెడ్డి గారు కూడా కలిసడం జరిగింది. మాధురెడ్డి మేడం చాలా బాగా మాట్లాడారు, వాసన్న కూడా చాలా బాగా మాట్లాడారు. సో ఫైనల్ ఈ ఫ్లైట్ వచ్చి హైదరాబాద్ టు కడప ఫ్లైటు. చూడొచ్చు, నేను ఫ్లైట్ ఎక్కాను. అలాగే ఇది మేఘాల్లోకి వెళ్తుంది. సో ఇంకా వెయిటింగ్ ఫర్ కడప. సో ఫైనల్లీ కడప రీచ్ అయ్యాం. ఇది ల్యాండింగ్ అనమాట. సో స్మూత్లీ, అంటే చిన్న ఫ్లైట్ అనమాట. డొమెస్టిక్ అంటే చిన్న ఫ్లైట్ ఉంటుంది అనమాట, మరి అంత పెద్ద ఫ్లైట్ అయితే ఉండదు. సో ఫ్లైట్ అయితే ఫుల్ ఉండిందనమాట, అంటే బాగుందనమాట. కడప ఎయిర్పోర్ట్కు ఫ్లైట్లు దిగడం ఎక్కడము, జనాలు కూడా వెళ్ళడం పోవడం అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట. సో ఫస్ట్ పర్సన్ నేనే దిగాను అనమాట ఫ్లైట్ దిగుతానే. సో ఈ బస్సులో ఎక్కి అందరము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తాం అనమాట. సో మీరు చూడొచ్చు, ఇంకొకసారి మీకోసం ఫ్లైట్ చూపిస్తున్నాను. కడప ఎయిర్పోర్ట్ ఇది. సో నేను నార్మల్లీ 2-3 టైమ్స్ వచ్చాను అనమాట. వయా చెన్నై ఉన్నప్పుడు కూడా వచ్చాను. ఇప్పుడు నా లగేజ్ కూడా వచ్చేసింది, చూడొచ్చు మీరు. నా లగేజ్ వచ్చేసిన తర్వాత బయటికి రావడం జరిగింది. సో ఇతను మా సైడ్ కూడా నన్ను పిక్ చేయడానికి వచ్చాడు ఆటోలో. మా పాప వెనకాల నుంచి చూస్తుంది. సో ఫైనలీ దిస్ ఇస్ కడప. వేడిగానే ఉంది, మామూలే. కడప అంటే మామూలు వేడి కాదు, ఓ రేంజ్లో ఉంటుంది వేడి. బట్ డిసెంబర్ మంత్ నాట్ బ్యాడ్, ఓకే. సో ఇది ఈ ఏరియా మీరు ఎవరన్నా కనుక్కుంటే కామెంట్ ఉంటే. అలాగే అప్సరా దగ్గర పుష్ప సినిమా కూడా రన్నింగ్ అవుతుంది.